ఆశలు తీరును. దూర తీరాల్లో ఉన్న కరుణ చూపేవు మమ్ము కరుణించేవు. త్వమేవ మాతా మాకు నీవే కదా, పితాత్వమేవ నీవే కదా, మాకు సర్వం నీవే. అభిమదిలోని రూపం ఓం సాయి వరాల సాయి ఆనంద సుందర. ఓం సాయి వరాల సాయి, ఓం సాయి శ్రీ 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 సాయి వరాల సాయి. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి, కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ, జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. శ్రీ సాయి సచ్చరితలో 18వ అధ్యాయానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. సద్గురువు యొక్క కృప ఎలా ఉంటుంది, సద్గురువు వద్ద నువ్వు దేనిని నేర్చుకోవాలి, సద్గురువు సహచర్యంలో నువ్వు పొందుతున్నటువంటి దాంట్లో ఎంత తృప్తిగా నీవు ఉండాలి, సద్గురువు యొక్క అనుగ్రహం అందరిపైన ఒకే రకంగా ఉండదు అనేటువంటి కీలకమైనటువంటి విషయాలు ఈ 18వ అధ్యాయం తెలియజేస్తుందన్నమాట. 18, 19వ అధ్యాయాల ద్వారా బాబా హేమాడ్ పంతుకు గురుతత్వం అనేటువంటి ఆ తాళానికి తాళం చేయనిచ్చాడు. ఎందుకంటే ఒక గదిలో ఒక మహల్లో మనం ప్రవేశించాలంటే ఆ మహల్కు ఉన్నటువంటి తాళం, గురుతత్వం ఎప్పుడూ కూడా గుప్తంగానే ఉంటుంది. గుప్తంగా ఉన్నటువంటి ఆ గురుతత్వం అనేటువంటి తాళం చెవిని హేమాడ్ పంత్కు బాబా ఇస్తారన్నమాట. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు అనేటువంటి సత్యాన్ని మనకు 18, 19వ అధ్యాయం మనకు బోధిస్తుంది. గురువు తప్ప నీ జీవితంలో మరొకరు ఎవ్వరూ ఉండరు,
మన జీవితంలోనే కాదు ఈ కలియుగంలో గురు చరణాల శరణం తప్ప మరొక ఆశ్రయం లేదనేటువంటిది శ్రీ సాయి సచ్చరిత 18వ అధ్యాయం చెప్తుంది. 18వ అధ్యాయంలో ఒక మాట రాస్తారు హేమాడ్ పంత్. భగవంతునికి కోపం వస్తే గురువు నిన్ను చేరదీస్తాడు, మరి గురువుకు కోపం వస్తే ఎవరూ నిన్ను రక్షించలేడు ఈ లోకంలో. భగవంతుని వద్ద మనం ఏదైనా తప్పు చేస్తే భగవంతునికి కోపం వస్తే గురువు చేరదీసి నిన్ను తన ఒడిలోకి పెట్టుకుంటాడు. కానీ అదే గురువుకు కోపం వస్తే, అంటే సద్గురువు వద్ద నువ్వు ఎలా ఉండాలి, ఎంత సిన్సియర్గా ఉండాలి. ఎందుకంటే సద్గురువుకు అసలు కోపం అనేటువంటిది రాదు. చాలా సందర్భాల్లో మీరు సచ్చరితలు చదివి ఉంటారు కదా, బాబా ఉగ్ర రూపాన్ని ప్రదర్శించాడు, బాబా తాత్యాన్ని పట్టుకొని మెడబట్టుకొని మొత్తం ద్వారకామయ్య అంతా తిప్పారు, ఇదంతా మనం వింటాం కదా. దానికి కూడా ఒక అద్భుతమైనటువంటి పదం హేమాడ్ పంత్ రాస్తారు. బాబా శాంత చిత్తానికి నెలవు, వారికి ఆగ్రహం వచ్చిందంటే వారు ఆ ఆగ్రహాన్ని అరువు తెచ్చుకుంటారట, అప్పు తెచ్చుకుంటారు. ఆయన స్వభావం కాదు, కేవలము భక్తులను సరైనటువంటి మార్గంలో పెట్టడానికి అప్పుడప్పుడు ఆగ్రహం అనేటువంటి దాన్ని అరువు తెచ్చుకుంటాడు శ్రీ సాయిబాబా. అంతే తప్ప వారికి ఆగ్రహం అనేటువంటిది కానీ, వారికి ఒకరి పట్ల ప్రేమ, ఒకరి పట్ల ద్వేషం, ఇలాంటి భావన లేనటువంటి సద్గురువు శ్రీ సాయిబాబా. కాబట్టి సద్గురువు వద్ద మనం ఎలా ఉండాలి, ప్రతిరోజు కూడా సమీక్షించుకోవాలి. నా ప్రవర్తన వల్ల, నా నడవడి వల్ల సద్గురువు ఏమన్నా నొచ్చుకుంటున్నాడా, ఆయన నా ప్రవర్తన వల్ల ఆయనకేమన్నా ఇబ్బంది కలుగుతుందా, ఇబ్బంది కలిగి ఆయన నొచ్చుకుంటే, ఆయనకే కోపం వస్తే ఈ లోకంలో మనల్ని ఎవ్వరూ రక్షించలేరు అనేటువంటి సత్యాన్ని ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలి. సద్గురువు ఎంత గొప్పవారంటే వారు వర్షించే మేఘం లాంటి వారు. వారి యొక్క కృప అనేటువంటి ఆనందపు జడి ఎప్పుడూ కూడా భక్తులపైన అది అపారంగా కురుస్తూనే ఉంటుంది. ఆనంద జడి అనేటువంటి దానికి ఎప్పుడూ కూడా లోటు ఉండదు. వారి యొక్క కృప ఎప్పుడూ, ఆనందం అనేటువంటి కృప ఎప్పుడూ మన పైన జాలుగా మన పైన వర్షిస్తూనే ఉంటుంది. కాకపోతే మనం ఏం చేస్తామంటే, ఆయన అద్భుతమైనటువంటి ఆనంద జరిని కురిపిస్తుంటే మనం మాత్రము గొడుగు అడ్డు పెట్టుకొని వేరే నీడకు వెళ్ళిపోతూ ఉంటాం. వర్షం పడ్డప్పుడు మనం అదే చేస్తాం కదా. వర్షం బాగా కురుస్తుంది అనుకోండి, మనం ఏం చేస్తాం, గొడుగు పట్టుకొని దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా చూరు కిందకో లేకపోతే ఇంట్లోకో ఇంకో బంగ్లాకో వెళ్తాం. కానీ గురువు వర్షింపజేస్తున్నటువంటి ఆ కృపావర్షంలో తడిసి ముద్ద కావాలి. అదేవిధంగా ఆ ఆనందపు జలాన్ని మనము అపారంగా సేవించాలి. ఎంత సేవించగలుగుతామో అంత సేవించాలి. ఎంత తడవగలుగుతామో వారి యొక్క ఆనందపు జరిలో అంత తడవాలి. హేమాడ్ పంత్ రాస్తారు, బాబా కురిపించేటువంటి ఆ ఆనందపు జలాన్ని దోసిట పట్టుకొని వీలైనంత తాగి, దానిని కేవలం మనము తాగి మళ్ళా నిల్వ చేసుకోవడానికి కాదు, దానిని ఇతరులకు పంచడానికి మనం ఎప్పుడూ కూడా సంసిద్ధులుగా ఉండాలి అని చెప్పి హేమాడ్ పంత్ చెప్తారు. కేవలము నువ్వు మాత్రమే ఆ ఆనందపు జలాన్ని సేవించకూడదు. నీకు ఎంత శక్తి ఉందో, ఎంతైతే సేవించగలుగుతావో అంత తృప్తిగా సేవించిన తర్వాత ఆ ఆనంద జలాన్ని ఇతరులకు కూడా పంచి వారికి కూడా సంతోషాన్ని కలగజేయించాలంటారు. అందుకోసమే బాబా వారి యొక్క కథలు, లీలలతో కూడినటువంటి ఈ అద్భుతమైనటువంటి శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఆనందపు అమృత కడవను మనందరికీ కూడా అందించారు. అది అందులో అమృత జలం ఎప్పుడూ కూడా అపారంగా ఉంటుంది. అందులో నుంచి ఎంతమంది ఆ అమృత జలాన్ని, ఆనందపు జలాలను సేవించినా సరే అందులో ఏమాత్రం కూడా కొరత ఉండదు. ఆ ఆనందపు కడవ ఎప్పుడూ కూడా నిండుగానే ఉంటుంది. ఎందుకంటే హేమాడ్ పంత్ వారు రాసినటువంటివి 52 అధ్యాయాలు కాదు, 52 అమృత కలశాలను మన ముందు పెట్టారు. ఒక్కొక్క కలశంలో ఒక్కొక్క రుచి, వాసన ఉంటుంది. మనకు ఎప్పుడు ఏ దాహం వేస్తుందో. చిన్నపిల్లలు అంటారు కదా, అన్నం పెడితే చిన్నపిల్లలు అంటారు, అమ్మ నాకు అన్నం ఆకలేయట్లేదమ్మా, చాక్లెట్ ఆకలేస్తుంది అంటారు. అట్లాగే మనకు కూడా మన కోరికలు, మన ఆకలి రకరకాల రుచులను కోరుకుంటున్నాయి.
కేవలం మనము షడ్రుచులను మాత్రమే చూస్తాము, షడ్రుచులను మాత్రమే ఆస్వాదిస్తాం. కానీ సచ్చరితలో 52 కలశాల్లో నీకు కావలసినటువంటి రుచి 52 రకాల రుచులతో కూడుకున్నటువంటిది. అంటే బాగా డిప్రెషన్లో ఉన్నావు, డిప్రెషన్లో ఉన్నప్పుడు నువ్వు ఏ అధ్యాయం చదువుకుంటే ఆ డిప్రెషన్ పోతుంది. రోగపీడలతో బాధపడుతున్నాము, 13వ అధ్యాయం చదువుకుంటే ఆ రోగపీడ పట్ల మనకు ఒక ధైర్యం వస్తుంది. రోగపీడ అప్పటికప్పుడు తగ్గకపోవచ్చు. అరే బాబా కుష్టి రోగికి నయం చేశాడు, అదేవిధంగా క్షయవ్యాధితో వచ్చినటువంటి భీమాజీ పాటిల్ నయం చేశాడు, నా రోగం ఎంత పాటిది అనేటువంటి ధైర్యం వస్తుంది. అంటే ఒక్కొక్క అమృత కలశంలో ఒక్కొక్క అద్భుతమైనటువంటి భాండాగారాన్ని శ్రీ సాయి బాబా మన కోసం వారి చరిత్రను హేమాడ్ పంత్తో నింపి మన ముందు పెట్టారు. ఇట్లా అనేక సంశయాలు. నీ జీవితంలో తృప్తిగా ఉండాలి, ఎప్పుడు అసంతృప్తి. 20వ అధ్యాయం చదవండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. కాకా పని మనిషి సమాధానం చెప్తుంది పో గను అని చెప్పి పంపిస్తాడు కదా. కాకా పని మనిషి చెప్పడం ఏంటి? బాబానే చెప్పొచ్చుగా నేరుగా. బాబా నిత్యతృప్తికి వారి యొక్క సస్వరూపం కదా వారి రూపం. అట్లా ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క రకమైనటువంటి మన బాధలను తీసివేస్తుంది. ప్రతి అధ్యాయంలో కూడా నువ్వు నిత్య జీవితంలో 100 సమస్యలు నీకుంటే ఆ 100 సమస్యలకు ఏదో ఒక అధ్యాయంలో నీకు పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే ఈ అధ్యాయంలో కూడా అద్భుతమైనటువంటి సారం ఉంటుంది. 18వ అధ్యాయంలో ఎంత గొప్పదంటే మనందరం మన భావనే దీంట్లో ఉంటుంది. అరే నేను 20 సంవత్సరాలుగా బాబా భక్తురాల్ని, అరే నిన్నగాక మొన్న 5 నెలల నుంచి బాబా భక్తులైన ఆమెకు బాబా అనుగ్రహం దక్కింది, నాకెందుకు దక్కలేదు? అనుగ్రహం అనేటువంటిది ఎలా ఉంటుందో ఈ 18వ అధ్యాయం బోధిస్తుంది. ఎందుకంటే 18వ అధ్యాయంలో హేమాడ్ పంత్ ఒక మాట రాస్తారు, జనులకు కష్టాలు వచ్చినప్పుడే భగవంతుడి యొక్క స్మరణ పెరుగుతుంది, పాపకార్యాలు ఆగినప్పుడు భగవంతుడి యొక్క నామం గొంతులోకి వస్తుందంటారు. పాపకార్యాలు ఎప్పుడు ఆగుతాయి చెప్పండి? పాపకార్యాలు మన జీవితంలో కూడా ఆగుతాయి. ఎప్పుడు ఆగుతాయంటే కష్టం వచ్చినప్పుడు. బాగా డబ్బు ఉందనుకోండి, అహంకారంతో పాపకర్మలను నెత్తికెత్తుకుంటూ ఉంటాం. అంతా సవ్యంగా ఉందనుకోండి, అసలు మనకి ఎవ్వరు కనిపించాడు, దేవుడు కనిపించాడు, ఏం కనిపించాడు. దేవుడికి కూడా బాగా మనం సంపదతోటి ఐశ్వర్యంతో ఎటువంటి బాధలు లేకుండా ఉన్నామనుకోండి, వచ్చి ఒక స్నేహితుడు చెప్పినట్టు హలో చెప్పి వెళ్ళిపోతాం. అదే కష్టం ఉందనుకోండి, గంట సేపు అక్కడ కూర్చుంటాం. కూర్చొని బాబా నువ్వు తప్ప నా జీవితంలో మరెవరూ లేరు, నువ్వే నా జీవితాన్ని మళ్ళీ సరైనటువంటి దారిలో పెట్టాలని చెప్పి. ఇప్పుడు నీ వద్ద ఖర్చు పెట్టడానికి డబ్బు లేదు, విలాసాలకు నీ దగ్గర అవకాశం లేదు, దాంతో ఏమవుతుంది? నువ్వు చేసేటువంటి కర్మలు తగ్గిపోతాయి. కర్మలు తగ్గినప్పుడు అప్పుడు మాత్రమే భగవంతుడి యొక్క నామము గొంతులోకి వస్తుంది, అప్పటి వరకు రాదు. కాబట్టి భగవంతుడి యొక్క నామము ఎప్పుడూ కూడా మన గొంతులో ఉండాలి. అది మనము కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా. కుంతిదేవి ఒక అనుగ్రహాన్ని అడుగుతుంది భగవంతుణ్ణి, భగవంతుడా నాకు ఎప్పుడూ కష్టాలనే ఇవ్వు, ఈ ఒక్క కోరిక తీర్చు. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే నీ నామస్మరణ మరవకుండా నేను ఉంటాను, దయచేసి నాకేమన్నా ఇవ్వదలుచుకుంటే అది మాత్రమే ఇవ్వని చెప్పి అరణ్యవాసంలో అడుగుతుంది. కొడుకులందరూ కూడా అరణ్యవాసంలో ఉంటే కుంతిదేవి అదే కోరిక కోరుతుంది భగవంతుణ్ణి. అంటే మనము కష్టాలు ఇవ్వని చెప్పి బాబాని అడగకూడదు, కానీ ఒకే ఒక మాట ఎప్పుడూ అడుగుతుండాలి, బాబా నీ స్మరణ నుండి నేను దూరంగా జరగకుండా చూడు, నేను ఏం చేస్తున్నా నీవే నాకు గుర్తుకు రావాలి అనేటువంటి ఆ దృఢమైనటువంటి కోరికను ఆయన్ను కోరాలి. ఫస్ట్ కోరాల్సినటువంటి కోరిక, మీరు ఎవరైతే బాబా ఎప్పుడూ నీ నామస్మరణ నా గొంతులో నుంచి వెళ్ళిపోకుండా చూడు, ఎప్పుడు నేను మరవకుండా అటువంటి అనుగ్రహాన్ని ఇవ్వు అని చెప్పి మనం అడిగామనుకోండి, మిగతావన్నీ కూడా ఆయన్నే డిఫాల్ట్గా మనకి ఇచ్చేస్తూ ఉంటారు. సత్యతలోనే చెప్తారు కదా, ఎవరైతే అనవరతము నా ధ్యాసలో నా స్మరణలో ఉంటారో వారి యొక్క కార్యాలన్నీ నేనే నిర్వర్తిస్తానన్నాడు కదా. ఇంకా మనం ప్రత్యేకంగా అడగాల్సినటువంటిది ఏముంటుంది? ఎవరమైతే ఆయన స్మరణలో ఆయన ధ్యాసలో ఉంటే మన కార్యాలు ఆయన నిర్వర్తిస్తాడట. మరి ఇంత సులువైనటువంటి మార్గం కదా. ఇట్లనే బాగా కష్టాల్లో ఉన్నటువంటి ఒక భక్తుడు బాబా దగ్గరికి వస్తాడు. సాఠే అనేటువంటి భక్తుడు, ఈ 18వ అధ్యాయంలో అదే ఉంటుంది, అద్భుతమైనటువంటి పాఠం ఇది.
సాటే అనేటువంటి భక్తుడు గవర్నమెంట్లో మంచి ఉన్నత స్థాయిలో పనిచేస్తాడు. ఆ తర్వాత ఉద్యోగం వదిలేసి వ్యాపారం పెట్టుకుంటాడు. వ్యాపారంలో నష్టం వస్తుంది, ఉద్యోగం పోతుంది, వ్యాపారం పోతుంది. ఎన్నో వ్రతాలు చేస్తాడు, ఎంతో మందిని సంప్రదిస్తాడు, జ్యోతిష్యులను సంప్రదిస్తాడు, అనేక చోట్లకు తిరుగుతాడు, ఎక్కడా ఏ ఫలితం లేదు. ఆయన యొక్క అదృష్టం పండి ఒక మిత్రుడు చెప్తాడు, మీరు షిరిడీకి వెళ్ళండి, బాబాను శరణు వేడండి, ఖచ్చితంగా మీ కష్టాలు గట్టెక్కుతాయి, ఒక్క సద్గురు చరణాలు తప్ప మీ కష్టాలు ఇతరత్రా ఏవీ కూడా తప్పించవు అని చెప్పి చెప్తారు. షిరిడీకి వస్తారు. వచ్చి బాబా చరణాల్లో వారి యొక్క శిరస్సు నుంచి బాబాను అడుగుతారు, బాబా ఎన్నో కష్టాలతోటి మీ చరణాల వద్దకు జనులు చేరుతారు, నేను అనేక సంవత్సరాలుగా ఈ కష్టాలను అనుభవిస్తూ ఉన్నాను, నా బాధలను కష్టాలను మీరు మాత్రమే తీర్చగలుగుతారు అని చెప్పానంటే, తప్పకుండా ఇక్కడ నువ్వు ప్రశాంతంగా 4 రోజులు ఉండు అని చెప్పానంటారు. బాబాను చూసిన తర్వాత సాటే నయనాల్లో ఆనంద బాష్పాలు రాలుతూ ఉంటాయి. దాంతో తన మనస్సుకు ఒక భావన కలుగుతుంది, ఏంటంటే ఈ సద్గురువు వద్ద నేను గురు చరిత్ర ఒక సప్తాహం చేయాలనుకుంటాడు. బాబా ఆజ్ఞాపించలే, నీకు మంచి జరుగుతుంది గురు చరిత్ర చదవని చెప్పలే బాబా. గురు చరిత్రను పారాయణ చేయాలనేటువంటి సత్సంకల్పం కలుగుతుంది. కలగ్గానే పారాయణ రేపు 6వ రోజు ముగుస్తుందనక బాబా స్వప్నంలో సాటేకు కనిపించి గురు చరిత్రను ఎలా చదవాలి అనేటువంటి విషయాన్ని స్వయంగా బాబా సాటేను కూర్చోబెట్టి బోధిస్తుంటాడు. సాటేకు ఏమీ అర్థం కాదు. నేను చదువుతున్నటువంటి ఈ గురు చరిత్రను బాబా గ్రహించారు, వారు మెచ్చారు, బాబాయే స్వయంగా నా స్వప్నంలోకి వచ్చి ఎలా చదవాలో చెప్తున్నారు కాబట్టి ఈ రోజుతోటి పారాయణ ముగుస్తుంది. మరి ముగిసిన తర్వాత మరల పారాయణ చేయాలా, బాబా యొక్క ఉద్దేశం ఏమిటి, ఎందుకు వారు స్వప్నంలోకి వచ్చారనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటారు. అయితే సాటేకు బాబా దగ్గర అంత చనువు ఉండదు. వెళ్ళి కాకాసాహెబ్ దీక్షిత్కి చెప్తారు, ఈ విధంగా స్వప్న దర్శనం అయింది, బాబా ఇంకొక పర్యాయం చదవమంటారా లేకపోతే ఈ సప్తాహంతో ముగించమంటారా అని చెప్పి బాబాని అడగండి అంటే, వెళ్ళి కాకాసాహెబ్ బాబా దగ్గరికి వెళ్ళి అడుగుతారు, బాబా సాటే అమాయకుడు అనేక కష్టాల్లో ఉండగా మీ దగ్గరికి వచ్చారు, ఆయన అదృష్టం పండి మీరు వారి స్వప్నంలోకి వెళ్ళి గురు చరిత్రను ఏ విధంగా చదవాలో చెప్తున్నారట, మరి ఇంకొక పారాయణ చేయమంటారా, ఈ పారాయణతో ఆపుమంటారా అని అంటారు. లేదు, గురు చరిత్ర మరొక పారాయణ కానివ్వు అని చెప్పి చెప్తారు. అదేవిధంగా గురు చరిత్రకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి విషయాలను బాబా చెప్తారు. గురు చరిత్ర అత్యంత శుభకరమైనటువంటిది. గురువు యొక్క చరిత్రను పఠనం చేయడము మీ అందరికీ కూడా శుభం కలుగుతుంది. ఈ పారాయణ మాత్రమే అతనికి శ్రేయస్కరాన్ని ఇస్తుంది. కాబట్టి మరొక పారాయణ కానివ్వము అని చెప్పి చెప్తారు. వెంటనే వెళ్ళి సాటేకు విషయం చెప్తారు. ఇక్కడితోటి ఒక ఘట్టం ముగిసింది. అంటే బాబా యొక్క దయ ఎలా ఉంటుందనేటువంటిది. హేమాడ్ పంతు అదే ద్వారకామాయిలో కూర్చొని బాబా పాదాలు నొక్కుతూ ఉంటారు. వెంటనే మనస్సు ఎంత ప్రమాదకరమో తెలుసా? మన శత్రువుల కంటే కూడా మన మనస్సే చాలా ప్రమాదకరమైనటువంటిది. శత్రువు ఏదైనా మన పైన కక్ష ఉంటే మనకు ఏదైనా హాని చేయాలనుకుంటారు, కానీ మనస్సు అంతకంటే ప్రమాదకరమైనటువంటిది. నీలోనే ఉంటూ అది నిన్ను రకరకాలైనటువంటి ఆలోచనలు ప్రేరేపింపజేస్తుంది. నువ్వు సవ్యంగా ఉంటే నీ మనసుకు నచ్చదు. నువ్వు రకరకాలుగా బాధలు పడుతుంటే, అనేక చోట్ల తిరుగుతుంటే మనస్సు సంతోషిస్తుంది. కాబట్టి మనస్సు ఎంత ప్రమాదకారి అనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది. హేమాడ్ పంతు బాబా పాదాలు ఒత్తుతూ ఉంటే తనకు ఎక్కడ లేనటువంటి ఒక ఉక్రేషం వస్తుంది. ఏంటంటే 40 సంవత్సరాలుగా నేను గురు చరిత్ర పారాయణ చేస్తున్నాను, 7 సంవత్సరాలుగా ఈ సద్గురువు యొక్క చరణ సేవలో ఉన్నాను, దయాళువైనటువంటి వీరి కరుణ కోసం చాతక పక్షిలా ఎదురు చూస్తున్నాను. అరెరే, నాకు కలగలేదే ఇటువంటి గొప్ప అనుభవము, ఒక్క సప్తాహం అన్నా చేయలేదు, సాటేకు స్వప్న దర్శనమా? 40 ఏళ్ళుగా గురు చరిత్ర చదువుతున్నటువంటి నాకు ఏ దర్శనము లేదా?
అరేరే నేను ఎంత దురదృష్టవంతుణ్ణి అని చెప్పి మనస్సు అనేక రకాలైనటువంటి ఆలోచనలు, మనస్సు ఊరికే ఉండదు, లక్ష రకాలైనటువంటి కోట్ల రకాలైనటువంటి చెడు ఆలోచనలు అది ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. సద్గురు చరణాలు తనకు దక్కాయి. ఎవరికీ లేనటువంటి అదృష్టం హేమాడ్ పంతుకు దక్కింది. ఈరోజు మనందరము పారాయణ చేస్తున్నటువంటి సచ్చరిత రాసేటువంటి అత్యున్నతమైనటువంటి అనుగ్రహం ఆల్రెడీ దక్కింది హేమాడ్ పంతుకు. అంత అనుగ్రహం దక్కినా సరే పక్కవాడికి వారం రోజులు పారాయణ చేస్తే దక్కినటువంటి అనుభవం నాకు దక్కకపోయనే అంటారు. దానికంటే ఇది గొప్పది కాదా? అంటే బాబా మనకిచ్చినటువంటి అనుగ్రహాన్ని మనం కూడా ఏం చేస్తామంటే మనకు బాబా గొప్ప అనుగ్రహాన్ని ఇస్తాడు, దాన్ని అనుభవిస్తూనే ఉంటాము. కానీ పక్కాకి ఏమైనా జరగగానే మనసు ఇబ్బంది పెట్టేస్తుంది. అరే రే నిన్నగాక మొన్న వచ్చిన మీకు బాబా చూసావా ఎంత గొప్ప అనుగ్రహం ఇచ్చాడు, నేను 10 ఏళ్ళుగా వస్తున్నాను, నాకేముంది? హేమాడ్ పంత్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఆయన యొక్క మనసు ఇటువంటి ఆలోచన వైపే లాక్కెళ్ళింది. వెంటనే బాబా దాన్ని గ్రహిస్తారు. బాబా మనుషులనే కాదు మనుషుల మనస్సుల్లో అప్పటికప్పుడు ఉద్భవించేటువంటి ఆలోచనలు టక్కున పట్టేస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చి వినయంగా నటించి బయటికి పోయి ఇంకో రకంగా ఉంటే నీ ప్రవర్తన బాబాకు తెలియదని చెప్పి మనం అనుకుంటాం. కాదు, నీ మనస్సులో వచ్చేటువంటి ప్రతి ఆలోచనను ఆయన ఖచ్చితంగా పట్టుకుంటారు. వెంటనే హేమాడ్ పంతును ఆ పాత సేవ నుంచి లేపి లేలే అన్నా సాహెబ్ శ్యామా వద్దకు వెళ్ళు, శ్యామా దగ్గర 15 రూపాయలు దక్షిణ తీసుకురా, దక్షిణ తీసుకున్న తర్వాత కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకోండి, సావధానంగా ఆయనతో మాట్లాడి మళ్ళీ రానంటారు. బాబా ఆజ్ఞ ప్రకారము శ్యామా ఇంటికి బయలుదేరుతారు హేమాడ్ పంత్. వెళ్ళగానే అప్పుడే శ్యామా స్నానం చేసి పంచా ఉత్తరీయాన్ని ధరించి బయటికి వస్తారు. అన్నా సాహెబ్ ఇలా వచ్చారేంటి ఈ సమయంలో అందరూ ద్వారకామాయిలో ఉంటారు కదా, అయినా సరే ఎప్పుడు కూడా మీరు కాక అందరూ కలిసి వచ్చేవాళ్ళు, ఒక్కరే వచ్చారేంటి మీరు అని అంటే, ఏమో తెలియదు నాకు, ఆ గురు మహారాజు యొక్క సంకల్పం ఏమిటో మీ వద్ద 15 రూపాయల దక్షిణ తీసుకురమ్మన్నారు అని అంటే, 15 రూపాయలు నా దగ్గర ఎక్కడివి, నేను సాధారణమైనటువంటి బడి పంతులను, ఆయనకు తెలుసు నా దగ్గర లేవని చెప్పి, ఇదిగో నా 15 నమస్కారాలు అనగానే, సరే మీ 15 నమస్కారాలు నేను స్వీకరించి నా ఉత్తరయంలో కట్టుకున్నానని చెప్పి అక్కడ కూర్చుంటారు. అప్పుడు శ్యామ అంటారు, మీరు ఒక పని చేయండి, నేను పూజ చేసుకొని వస్తాను, ఆలోపు మీరు తాంబూలం రెడీ చేసుకొని తాంబూలం వేసుకొని ఇక్కడ కూర్చోండి, నేను పూజా విధి అయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తానంటారు. అదేవిధంగా అక్కడ కూర్చున్నటువంటి హేమాడ్ పంత్కు ఏకనాథ భాగవతం పుస్తకం అక్కడ దర్శనమిస్తుంది. తీయగానే వెంటనే ఆ రోజు ఉదయం తను ఎక్కడితో అయితే నియమంగా చేయాల్సినటువంటి పారాయణ ఉంటుందో ఆ పారాయణ తను ఎక్కడైతే ఆపుతాడో అదే పేజీ తెరుచుకుంటుంది అనుకుంటాడు. అంటే మనం బాబా మనల్ని ఒక దగ్గరికి పంపిస్తే మనం రకరకాల భావనలు వస్తాయి మనకు, ఓహో బాబా నాకు ఇందుకోసం పంపించాడా అని చెప్పి. హేమాడ్ పంత్ కూడా అటువంటి ఆలోచనే కలిగింది. ఓహో నేను పొద్దున్నే నియమంగా చదవాల్సినటువంటి ఆ పారాయణ అధ్యాయాలను చదవలేదు కాబట్టి ఏకనాథ భాగవతంలో అది చదివించడానికి ఇక్కడికి పంపించాడని చెప్పి దాన్ని చదువుతూ ఉంటారు. చదువుతూ ఉన్నప్పుడు ఒక విషయం గుర్తుకొస్తుంది. బాబా సద్గ్రంథ పారాయణకు ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారు. కాకాసాహెబ్ దీక్షిత్ చేత ప్రతిరోజు కూడా భావార్థ రామాయణాన్ని, ఏకనాథ్ రచించినటువంటి ఏకనాథ భాగవతాన్ని నిత్య నియమంగా పారాయణ చేయించేటువంటి వారు. అంతేకాదు తన వద్దకు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ గ్రంథాన్ని శ్రవణం చేయడానికి అక్కడికి పంపించేవారు. జోగ్ లాంటి వారు మధ్యాహ్న హారతి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ సాయంత్రం 4 గంటలకు బాబా వారికి నిర్దేశించినటువంటి పారాయణ గ్రంథాన్ని పుచ్చుకొని అది బాబా చేతికిచ్చి బాబా పాదాలకు నమస్కారం చేసి మళ్ళీ ఆ గ్రంథాన్ని తీసుకెళ్ళి పారాయణ చేసేటువంటి వారు. అంత నిత్య నియమంగా పారాయణ జరిగేది షిరిడీలో. మనం అనుకుంటాము ఈరోజు మనందరం కూడా షిరిడీకి వెళ్తాం, వెళ్ళిన తర్వాత పెద్ద షెడ్యూల్తో వెళ్తాం. ఫస్ట్ సమాధి మందిరానికి వెళ్ళాలి, ద్వారకామాయికి వెళ్ళాలి, తర్వాత అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను తిరగాలి, శనిశిగ్నాపూర్ పోవాలి, నాసిక్ పోవాలి, ఇంకోటి పోవాలని చెప్పి. ఆ రోజు భక్తులకు ఆ ఎజెండాలు ఏం లేవు. ఆ ఎజెండాలే కాదు, భక్తులను ఎవరిని కూడా ఊరికనే బాబా కూర్చొని ఇచ్చేటువంటి వారు కాదు. ద్వారకామాయిలో పారాయణ జరిగేటువంటి సమయానికి ఏదైనా గుంపుగా కూర్చొని ఉన్నారంటే వెళ్ళి పారాయణ అక్కడ జరుగుతుంది, ఆ పారాయణను శ్రవణం చేయమని చెప్పేటువంటి వాళ్ళు. అంతేకాదు ఎవరికైతే పారాయణ గ్రంథాలను చదవాలనేటువంటి నియమాన్ని పెట్టారో ఏది ఏమైనా సరే, పిడుగులు పడ్డా, ఉరుములు వచ్చినా, వర్షం పడుతున్నా, ఎటువంటి ఉపద్రవం వచ్చినా సరే ఆ రోజు పారాయణ జరగాల్సిందే.
ఈరోజు మనందరం ఉండి ఇక్కడ సత్సంగం చెప్పుకుంటున్నాం. ఒకవేళ ఆ రోజుకు శ్రోత ఒక్కరు లేకపోయినా సరే కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారు బాబా చెప్పినటువంటి నియమంగా పారాయణ చేసేటువంటి వారు. అంటే ఒక పుణ్యక్షేత్రానికి వచ్చిన తర్వాత, ఒక మహాత్ముడి యొక్క పరమాత్మ దర్శనానికి వచ్చినటువంటి వారి యొక్క ఆలోచనలు, మనస్సు అన్నీ కూడా ఆధ్యాత్మికత వైపే ఉండాలి. పుణ్యాన్ని సంపాదించుకోవడానికి మాత్రమే ఇక్కడ పనిచేయాలి, ఇక్కడ అదే విధంగా వ్యవహరించాలి. అందుకనే బాబా భక్తులు ఎవరిని కూడా ఖాళీగా కూర్చొనిచ్చేటువంటి వారు కాదు, ఎల్లంటి పారాయణ జరుగుతుందని చెప్పి. అట్లా ఈరోజు మనం ఏం చేస్తాం, దర్శనం అయిపోయిన తర్వాత ఎమ్మడే బయటికి రాగానే షిరిడీలో ఒకటే ముచ్చట్లు, చెట్ల కింద పడి, లెండిలో పడి, అక్కడ పడి, షాపులంట తిరుగుతూ, ఒక్క గడి అయినా సరే అంత పవిత్ర క్షేత్రానికి వెళ్ళామే, ఒక్క గడియ ఆయన స్మరణలో గడుపుదాం. దర్శనం అయిపోయిన తర్వాత ఒక్క 15 నిమిషాలు ప్రదక్షిణ చేద్దాం గురుస్థాన్లో, లేదా గురుస్థాన్ను చూస్తూ ఆ ఎదురుగా కూర్చొని ఒక్క 10 నిమిషాలు స్మరణ చేద్దాం. ఇటువంటిది అసలు మనకు ఉండనే ఉండదు. ఆ రోజు బాబా భక్తుల యొక్క ఆధ్యాత్మిక పరిణితి పెంచడానికి ఆ గ్రంథ పారాయణ చేయించేటువంటి వారు. దీనంతా కూడా గుర్తు చేసుకుంటున్నాడు హేమాడ్ పంత్. ఈ బాబా ఎంత గొప్ప సాధనను తన భక్తులకు ఇచ్చాడు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా పుణ్యాన్ని సంపాదించుకోవాల్సిందే. మనమందరం కూడా ఏంటంటే కోరికలు అనేటువంటి అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాము. బాబా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి భక్తుడికి కూడా పారమార్థికమైనటువంటి ఉన్నతిని కల్పించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మనిషి సంస్కరించబడ్డప్పుడు, మనిషిలో చెడు వాసనలు తొలగిపోయినప్పుడు ఇక మనిషి అకర్మల వైపు వెళ్ళడు. వాడి మనస్సు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటుంది, శాంతచిత్త జీవితాన్ని గడుపుతారనేటువంటిది బాబా ఉద్దేశం. అందుకోసమే బాబా ఎప్పుడూ కూడా తన భక్తులను పారమార్థికమైనటువంటి ఉన్నతి వైపు నడిపించడానికి ప్రయత్నం చేసేవారు. సరే, పారాయణ సాగుతూ ఉంది. శ్యామ రెడీ అయ్యి బయటికి వచ్చాడు. వచ్చిన తర్వాత బాబా కాసేపు సావధానంగా ఉండి మన ఇద్దరిని మాట్లాడుకొని రమ్మన్నారు అని అంటే, నేను పల్లెటూరి వాడిని, మీరు నగరంలో ఉండేటువంటి వారు, నాకేం తెలుస్తాయి విషయాలు అని అంటే, లేదు మీరు ఆ నిత్యము కూడా బాబా చరణాల వద్ద ఉండి అనేక లీలలను మీరు చూసి ఉంటారు. కాబట్టి వారి లీలల గురించి మనం మాట్లాడుకుందామంటే, ఆ యోగిరాజు యొక్క లీలలు అగాధమైనటువంటివి. వారి లీలలను చెప్పడానికి నేను పండితుణ్ణి కాదు, పామరుణ్ణి. అయినా సరే మీరు అడుగుతూ ఉంటే నాకు ఒక అద్భుతమైనటువంటి లీల గుర్తొస్తుంది. ఇక్కడి దగ్గరలో ఉన్నటువంటి సంగమనేర్ అనేటువంటి పట్టణం నుంచి ఆ ఊరి దేశ్ముఖ్ యొక్క తల్లి రాధాబాయి దేశ్ముఖ్ ఒక రోజు ఇక్కడికి వచ్చింది. ఆవిడ సంగమనేర్ నుంచి ఇక్కడి వరకు ఎంతో ప్రయాసపడి వచ్చింది. వృద్ధురాలు ఎందుకోసం వచ్చింది? ఎలాగైనా సరే బాబా వద్ద మంత్రోపదేశాన్ని పొందాలని చెప్పి వచ్చింది. బాబా ఎవరికీ ఏ మంత్రోపదేశము చేయరు, కానీ తను ఎలాగైనా సరే బాబా నుంచి మంత్రాన్ని పొందాలని చెప్పి అనుకుంది. బాబా పిలిచి మంత్రోపదేశం చేసేంత వరకు వాడాలో నిరాహార దీక్ష చేయాలి, ఎటువంటి ఆహారాన్ని పానీయాలను ముట్టకుండా ఆవిడ ఉంది. అప్పటికే 3 రోజులు గడుస్తున్నాయి. నాకేమో ఆందోళన, ఈ మహారాజేమో చాలా సావధానంగా ద్వారకామయిలో కూర్చొని ఉన్నాడు, ఏమీ పట్టనట్టు. నాకే భయమేసి బాబా దగ్గరికి వెళ్ళి అడిగాను, బాబా ఆ వృద్ధురాలు అన్నపానీయాలు మానేసి వాడాలో కూర్చుంది, ఆవిడ పైన కొంతైనా దయచూపు బాబా, ఎందుకంటే ఆవిడ మరణించిందనుకో ముసలావిడ, ఆ అపవాదు మనకొస్తుంది, పిలిచి మాట్లాడు బాబా అనంటే బాబా సరే తీసుకురమ్మంటారు. తీసుకొచ్చిన తర్వాత ఆవిడని ఎదురుగా కూర్చునోబెట్టుకొని బాబా చెప్తారు, అమ్మా నేను నీ బిడ్డను, నువ్వు నా తల్లి లాంటి దాన్ని. నా గురువే నాకు ఏ మంత్రాన్ని ఉపదేశించలేదు, నేను నీకు ఏ మంత్రాన్ని ఉపదేశించాలి? అమ్మా ఉపదేశాలు మంత్రాలతో ఏ ప్రయోజనము లేదు. కేవలము నన్నే తదేకంగా ధ్యానిస్తూ నీకు నాకు మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడను తొలగిస్తే, ఈ అడ్డుగోడలు అనేటువంటి మనందరం కట్టుకొనే ఉంటాం. ఆవిడేమో ఏ అడ్డుగోడ కట్టుకుంది? బాబా మంత్రం ఉపదేశం చేస్తే తప్ప నాకు ముక్తి కలగదు, బాబా దగ్గర మంత్రోపదేశాన్ని తీసుకునే నేను ఈ చివరాంకంలో ముక్తిని పొందాలి అని చెప్పని అనుకుంది. అడ్డుగోడ అది, మంత్రోపదేశం అనేటువంటిది అడ్డుగోడ. అంటే
బాబా యొక్క స్మరణ చేస్తే ఆమెకు అద్భుతమైనటువంటి మోక్షం లభించదా? చాలా సులువైనటువంటిది కదా. అదే చెప్తారు, అమ్మ ఏమీ అడ్డుగోడలు అవసరం లేదమ్మా, యథేచ్ఛగా నీవు నేను నేరుగా కలుసుకొని చూసుకుంటే మాట్లాడుకుంటే సరిపోతుంది, దానికి మంత్రం అవసరం లేదని చెప్తారు. మనందరం కూడా చాలా రకాలైనటువంటి అడ్డుగోడలు కట్టుకుంటాం బాబా దగ్గర. అరే రే స్నానం చేయలేదే, బాబా ఫోటో దగ్గర పోయి ముట్టుకున్నానే, అడ్డుగోడ. నీ ఇంట్లో నీ బిడ్డను స్నానం చేయకుండా నువ్వు ముట్టుకోవా? నీ తల్లి నువ్వు పసిపిల్లగా ఉన్నప్పుడు నువ్వు ఏడుస్తుంటే ఉదయాన్నే నీకు స్నానం చేయకుండా నీకు చనుబాలను ఇవ్వలేదా? బాబా దగ్గర ఉన్నటువంటి సాన్నిధ్యం కూడా అటువంటిదే. స్నానం చేయాలనేటువంటి అడ్డుగోడ, అయ్యయ్యో బాబాకు నేను విధిపూర్వకమైనటువంటి పూజ చేయలేదే అనేటువంటి ఒక అడ్డుగోడ, అరే రే పక్కన వాళ్ళు నవగురువారాల వ్రతం చేశారు నేను చేయలేనే అనేటువంటి అడ్డుగోడ, అది చేస్తేనే బాబా అనుగ్రహం దక్కుతుందనేటువంటి అడ్డుగోడ, ఇవన్నీ కూడా అడ్డుగోడనే. బాబా ఎప్పుడు చెప్తుండేవారు, నీకు నాకు మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడను తొలగించేసి, ఆ అడ్డుగోడను తొలగించుకుంటే మనం ఇద్దరం కూడా స్వేచ్ఛగా ఒకరినొకరం కలుసుకోవచ్చు. ఇంట్లో ఈ అవతల గోడ వైపు ఒకరు యువతల గోడ వైపు ఒకరు ఉంటే మనం ఎలా మాట్లాడుకోగలుగుతాం, ఎలా చూసుకోగలుగుతాం? మీరు కట్టుకుంటున్నటువంటి అడ్డుగోడలన్నింటినీ కూడా తొలగించేసేయండి, మనం నేరుగా మాట్లాడుకోవచ్చు, నేరుగా నా నుంచి మీరు పొందాల్సినటువంటి అన్నీ పొందవచ్చు. ఈ విధంగా బాబా గురుతత్వం అనేటువంటి తాళం చెవిని 18వ అధ్యాయం ద్వారా హేమాడ్ పంత్కి ఇస్తారు. దీని కొనసాగింపు 19వ అధ్యాయం ఉంటుంది. ఎవరైనా దగ్గరైనా సచ్చరిత ఉంటే ఆ 19వ అధ్యాయాన్ని ఈరోజు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.